హలో హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ AHS ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇవాళ ఫాదర్స్ డే అని మా ఆయనకైతే ఇలా కేక్ కటింగ్ చెప్పడానికైతే అనుకున్నానండి. అలాగే నా తమ్ముడితో అయితే కేక్ తెప్పించుకున్నాను. మా ఆయనకి అసలు తెలియదు అనమాట, బెడ్రూమ్లోనే ఉన్నాడు కేక్ అంతా రెడీ చేసే వరకు. మా పెద్దోడికైతే తెలుసు కేక్ కట్ చేయాలని. వాడైతే హ్యాపీ బర్త్డే వాళ్ళ నాన్నది బర్త్డే అనుకుంటున్నాడు. వాడికి తెలియదు కదా పాపం, చిన్నపిల్లోడు. మా చిన్నోడైతే ఎప్పుడంటే చూడాలా అని ఉన్నాడు. వాడికి కట్ చేసేదంటే ఇష్టము, అందుకని కట్ చేయడానికి కేక్ ముందుగానే తీసి పెట్టుకున్నాడు. బాబుతో పట్టించుకుంటా, కుర్చేతో పట్టుకో, కుర్చేతో పట్టుకో, ఈ చేయి దీన్ని చెప్తా, ఇక పట్టుకోలే ఈ చేయి పట్టుకొని పట్టుకోరా అద్దె చిన్న కేక్లే కనపడేవారా నువ్వు అన్నట్టు. మనకి ఇరిటేషన్ తెప్పిస్తున్నారు మీరు. కచ్చే చిన్నడా కేక్ తిను, అద్దె సింహం రా నువ్వు, తినేకే పోతుంది ఫస్ట్. కరిగి ఎట్లా కరిగిపోతుంది? కొద్దిగా తీసుకోండి, అవి కరిగిపోయింది లేలే చాలా ఇట్లు పెట్టాడు, అట్లు పెట్టి చాలే. సైడ్ రాతో వాడే తింటాడు. అదే నువ్వు వాడు తినేకే చూస్తాడు, వాళ్ళ ల్యాండ్ పెట్టే చూడు. ఎట్లా నువ్వే పెట్టుకుంటున్నావా? తీస్తా చేయి తీస్తా. తీసినాలే, వానికి లేదని వాన్ బాధ చిన్న ఉంది. తీసిన వీడియో తీస్తున్నా, వీడియో తీపించింది అప్పటి నుంచి నాతో. మనం మకం గొప్పెత్తున్నారు. తీసిన ఫోటోలు పన్నాయి లేదా తెలుసు మళ్ళా. ఫస్ట్ టైం అనమాట ఇలా కేక్ కట్ చేయడం. మా ఫాదర్స్ డేకి ఎప్పుడు తీసుకొని రాలేదు, ఎందుకో ఈరోజు తీసుకొని రావాలనిపించింది ఈసారి, అందుకనే తెప్పించాను. తిన్నాడు అప్పటి నుంచే. తీసినా లేదా పండి రాండి ఇంటికి, అంతే ఇంకేం లేదు. ఆల్రెడీ లంచ్ అయితే చేసేసామండి. చికెన్ బిర్యానీ వండాను ఈరోజు. లంచ్ చేసిన తర్వాత ఇలా కేక్ కట్ చేసుకున్నాము. తర్వాత ఇలా బయటకు వెళ్దాం అనుకున్నాము. అక్కడ మా దీక్షిత్ కన్నా ఒక 5 months చిన్నోడం అన్నమాట అబ్బాయి, అందుకే తను కూడా ఆడుకుంటాడు అనేసి తీసుకెళ్ళాము. కానీ వాడు పడుకునేసాడు అనమాట లోపల. వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇక్కడ కొద్దిగా స్పేస్ ఉందన్నమాట, ఇలా కొద్దిగా ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉంది. మాకు కూడా మాకు పైన బాల్కనీ పైనకి వెళ్ళాలి, టెర్రస్ పైకి. వీళ్ళకైతే ఇలా బాల్కనీ లాగా బాగుంది ఆడుకోవడానికి, అందుకనేసి దీక్షిత్ బాగా ఆడుకుంటున్నాడు అన్నమాట. వాళ్ళమ్మ ఇప్పుడు 6 months ప్రెగ్నెంట్. ఇంకా అలాగే చూసి తనకి ఫ్రూట్స్ అయితే తీసుకెళ్ళి ఇచ్చేసామన్నమాట. చిన్నోడు ఇంకా కూర్చున్నాడు, వాడు నిద్రకు వచ్చేసాడు అనమాట. లోపల తర్వాత కూర్చోబెట్టేశాను. హనీష్ ఏమది పట్టలే, ఒకసారి ఆడుకోండి. ఏరోప్లేన్తో ఆడుకో.
మా పెద్దోడికి ఎన్ని టాయ్స్ ఉన్నా సరిపోవు అనమాట. కొద్దిగా కనిపించగానే నా బొమ్మలన్నీ కావాలంటాడు. వాడికి అవే కావాలంటున్నాడు. ఇద్దరు చిన్నపిల్లలు కదా, టాయ్స్ కోసం అయితే కొద్దిగా అల్లరి చేశారనమాట. మొత్తానికి బాగానే ఆడుకున్నారు. ఇంకా టైం ఉందనేసి ఇంకా పార్క్కి వెళ్దామని అయితే అనుకున్నాము. ఇంకా 4:30 అయింది. పార్క్కి అయితే వెళ్ళాం కానీ అక్కడ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. ఈరోజు మా ఆయన ఫ్రీగా ఉన్నాడనేసి తీసుకొచ్చాను. మా పెద్దోడైతే చాలా ఎక్సైట్మెంట్తో వస్తాడనమాట పార్క్ కంటే ఎప్పుడు. అందుకనే వాడి కోసమనే పార్క్ అన్నాను. కొద్దిసేపు అయితే స్పెండ్ చేసాము. ఇంకా చిన్నోడికి స్నానం చేయించాలి కదా, ఇంకా టైం అవుతుందనేసి వచ్చేసాము. దీక్షిత్ చూడనా, దీక్షిత్ వైష్ణవ్ చిన్నోడా మా పెద్దోడు ఎక్కువగా ఇష్టపడేదంటే పార్కులో ఇదొక్కటే. కానీ ఎందుకో దీంట్లో అయితే భయపడుతున్నాడు. నార్మల్గా ప్లాస్టిక్ దాంట్లో అయితే బాగా ఆడుకుంటాడనమాట. కానీ అది ఇక్కడ సరిగా లేదు, అంత చెడిపోయింది. ఇక్కడ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. ఈ స్టీల్ ఐరన్ దాంట్లో అయితే భయపడుతున్నాడు అనమాట వాడు ఎక్కి జారడానికి. అందుకనే వాళ్ళ నాన్న వదిలేసాను. నార్మల్గా అయితే నేనే వెళ్ళి ఆడించేదాన్ని. వాడు దీనికోసమే వస్తాడనమాట పార్క్కి. ఉయ్యాలైతే ఇంట్లోనే ఉంది, మీకు అందరికి తెలిసిందే అది. మా చిన్నోడి కోసం ఆడుకోవడానికి అయితే ఏం లేవు, చిన్న ఉయ్యాలు అయితే ఏం లేవు, ఉన్నా అవి ఖాళీగా ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.